విద్యార్థులారా, మనము ఈ కోర్సులో తులనాత్మక పద్ధతిలో ప్రభుత్వాలని, సంస్థలని తులనాత్మక లేక పోల్చి చూసి పద్ధతిలో చదువుతున్నాం. అయితే ఇంతవరకు మనము ఈ తులనాత్మక పద్ధతి లేకపోతే పోల్చి చదువు పద్ధతి మొట్టమొదటి నుంచి ప్రాచీన కాలం నుంచి ఎవరెవరు ఏ ఏ రాజనీతి శాస్త్రజ్ఞులు చదివారు, వాళ్ళు రాసిన పుస్తకాలు ఏంటివి అని లాస్ట్ సెషన్లో మనం చదివినాం. అరిస్టాటిల్ కానీ, మ్యాక్స్వెల్ కానీ వెస్టర్న్ కంట్రీస్లో, తర్వాత మోడర్న్ పీరియడ్స్లో మన ఫైనర్ అటువంటి రాజనీతి రచయితలు మనము వాళ్ళు రాసే పుస్తకాల గురించి మనం పేర్కొన్నాం. అయితే దాని స్కోపు అవన్నీ ఇప్పుడు కొంచెము ఈ సెషన్లో తులనాత్మక పద్ధతి లేకపోతే పోల్చి చూసి చదువు పద్ధతి లేకపోతే పోల్చి చదువు పద్ధతి యొక్క లాభాలేంటి, తర్వాత ఈ పోల్చి చూసి పద్ధతుల్లో ఏ పద్ధతులు ఉన్నాయి. పద్ధతి అంటే ఒకటే పద్ధతి కాదు కదా, పద్ధతుల్లో కూడా రకరకాల పద్ధతులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చదువుతాం ఈ సెషన్లో ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అని, లేకపోతే చారిత్రక పద్ధతి, ఆ విధంగా ఏ మెథడ్స్ ఏ పద్ధతులు ఉన్నవి అని చదువుతాం ఈ సెషన్లో. అయితే ముఖ్యంగా మనము ఈ తులనాత్మకంగా చదువు, తులనాత్మక పద్ధతి యొక్క ముఖ్యమైన లాభాలు ఏంటి అనేది చదువుతాం. అయితే ఈ తులనాత్మక పద్ధతిలో ముఖ్యమైన లాభం ఏంటంటే, మనము ఒక దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థలు, రాజకీయ సంస్థలు ఇంకొక దేశంలో ఉన్న రాజకీయ సంస్థలు పోల్చి చూసినప్పుడు మనకి ఒక ఖచ్చితమైన నిర్ధారణ వస్తుంది. సామాన్యంగా ఏమి పోల్చి చూస్తాము మనము? ఉదాహరణకి మన దేశాన్ని పాకిస్తాన్తో పోలుస్తాము, మన దేశాన్ని శ్రీలంకతో పోలుస్తాము. ఎందుకు పోలుస్తామంటే అది మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో ఉన్న రాజనీతి శాస్త్రజ్ఞులు అది పాకిస్తాన్ ఎందుకు ఆర్థిక సంక్షోభాలకు కూరుకొని పోతున్నది, ఉదాహరణకి మన శ్రీలంక ఉన్నది, శ్రీలంక ప్రభుత్వం మన ఆర్థిక సంక్షోభంలో ఎందుకు కూరుకొని పోతుంది అనే వాళ్ళకి సమస్యలు అనుకోండి. అప్పుడు వాళ్ళే అదేవిధంగా భారతదేశము ఆర్థిక సంక్షోభంలో ఎందుకు కూరుకొని పోవడం లేదు అని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దేశము బాగుపరచడానికి, సంక్షోభం నుంచి బయటపెట్టడానికి వాళ్ళు పాకిస్తాన్ రాజనీతి శాస్త్రజ్ఞులు కానీ, లేకపోతే శ్రీలంకలో ఉన్న రాజనీతి శాస్త్రజ్ఞులు కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇండియన్ రాజనీతి శాస్త్రజ్ఞులు, అది రాజనీతి శాస్త్రజ్ఞులు వాళ్ళ కంట్రీని గురించే చదవనక్కర్లేదు, వేరే వేరే దేశాల గురించి, ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ ఉంటుంది అన్నమాట రాజనీతి శాస్త్రజ్ఞులకి, రాజనీతి శాస్త్ర రచయితలకి. సో వాళ్ళు ఎందుకు పాకిస్తాను వెనుకబడిపోతుంది, ఎందుకు శ్రీలంక రాజనీతి సంక్షోభంలో కూరుకొని పోయింది, అదేవిధంగా భారతదేశము అంత పెద్దదైనా కూడా, అంత పాపులేషన్ ఉన్నా కూడా ఎందుకు సంక్షోభంలో కూరుకొని పోతలేదు, అది రాజనీతి సంబంధించిన సంస్థల యొక్క పరిపాలన, మన వాటి యొక్క ప్రవర్తన బాగుండడమా, దానికి సంబంధించిన విషయమా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ సంబంధమైన విషయమా. ఉదాహరణకి సామాన్యంగా పాకిస్తాన్లో మన మిలిటరీ యొక్క ప్రభావము, పెత్తనము, పెద్దరికము, డామినేషను పాకిస్తాన్లో రాజనీతి సంస్థలపై ఉంటుంది. ఒక్కోసారి సంక్షోభం వస్తే
సన్ సందిట్లో సడన్యా అన్నట్టు మళ్ళీ ఒక పార్టీ మధ్యన ఇంకొక పార్టీ మధ్యన తగాదా వచ్చింది అనుకోండి, ధర్నాలు చేయడము, తర్వాత మనం ఒక పార్టీ ఇంకో పార్టీ యొక్క ఆస్తుపాస్తులను మనుషులు ధ్వంసం చేయడము, మనుషులను మర్డర్ చేయడం జరుగుతుందండి. అప్పుడు మిలిటరీ వచ్చేసేసి కథ, మిలిటరీ కమాండరు ఆ రాజ్యానికి నేనే రాజునని అని కొన్ని రోజుల వరకు నేనే ఉంటానని అది పరిపాలనను తర్వాత అన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. అయితే అదేవిధంగా శ్రీలంకలో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన అక్కడ శ్రీలంక సౌఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక ఏం చేసిందంటే మన ఇతర దేశాల నుంచి, ప్రత్యేకంగా చైనా నుంచి మన ఆర్థిక సాయం కోరింది, వాళ్ళ షరతులకు అనుగుణంగా, చైనా షరతులకు అనుగుణంగా. సో అట్లా ఉండకుండా మన దేశం మాత్రము ఇతర దేశాల నుంచి సహాయం పొందినప్పుడు వాళ్ళకు లొంగిపోవడానికి దారి తీసే షరతులను ఒప్పుకోకుండా చేస్తుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా చదవచ్చు, ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక విధానాలు ఏంటి, ఆర్థిక విధానాలు సక్సెస్ అవ్వడానికి ఇక్కడ గ్రోత్, లిబరలైజేషను, మన ప్రైవేటైజేషను, తర్వాత గ్లోబలైజేషను, ఎల్పిజి వల్ల దానికి మన దేశము నిజానికి గ్రోత్ను సాధించింది. ఎంతవరకు సోషల్ జస్టిస్ సాధించింది, ఎంతవరకు న్యాయాన్ని సాధించింది అనేది వేరే విషయము. కానీ గ్రోత్ మాత్రం తప్పకుండా ఇక్కడ మన వచ్చిందని చెప్పవచ్చు, ఫాస్ట్ గ్రోత్ అయిందని చెప్పవచ్చు. ఇది 1990 అర్లీ 1990 నుంచి ఇప్పటి వరకు గ్రోత్ బాగా సంపాదించవచ్చు. అయితే ఈ దేశాలను పోల్చి చూసినప్పుడు మనకి అరే భారతదేశంలో ఈ కారణాల వల్ల మన భారతదేశంలో ఆర్థిక సంక్షోభం రావడం లేదు. అదేవిధంగా మన పార్టీల మధ్య భేదాలు ఉన్నాయి కానీ సంక్షోభంలో పడవు. మిలిటరీ అనేది ఎప్పుడైనా కూడా, ఏ రాజనీతి పార్టీ అయినా కూడా మిలిటరీని దూరం ఉంచుతారు. తర్వాత మిలిటరీ కమాండర్స్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. పాకిస్తాన్ లెక్క మిలిటరీ కమాండర్స్ రాజకీయ రంగంలోకి రారు ఇక్కడ. సో ఇక్కడ సుస్థిర ప్రభుత్వాలు ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే వేరే, ఇంకా దురదృష్టం అంటే వేరే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ వాళ్ళ మన జనాభాతో పోలిస్తే మన జనాభా చాలా ఎక్కువ. ఆ జనాభా ఎక్కువ ఉండడం వల్ల కూడా ఒక రకమైన మంచి మన ఏమంటారు దాన్ని, మన గ్రోత్కి, పారిశ్రామికీకరణకి సానుకూల పరిస్థితి అనుకోవచ్చు. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు సామాన్యంగా కన్జ్యూమర్స్ ఎక్కువ ఉన్నప్పుడు పరిశ్రమలో ఉత్పత్తి చేసిన మన వస్తువులు కానీ, సామాగ్రి కానీ, ఏది కానీ వాళ్ళు కొంటారు. కొన్నప్పుడు పారిశ్రామికలు లాభాలు పొందుతారు. లాభాలు పొంది మళ్ళా ఉత్పత్తి చేస్తుంటారు. సో ఇంటర్నల్ మార్కెట్ అనేది ఒక డైనమిక్ మార్కెట్ అన్నట్టు. ఇండియాలో ఇంటర్నల్ మార్కెట్ చాలా డైనమిక్ మార్కెట్. పాపులేషను, రకరకాల వస్తువులు, తర్వాత కేరళ పండిన వస్తువులు మీకు కాశ్మీర్లో కానీ, తర్వాత ఇక్కడ మన ఢిల్లీలో కానీ, వివిధ పదార్థాలు వివిధ దేశాల్లో నిజానికి ఎక్కువ అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఏ విధంగా మన దేశంలోని ప్రజలే ఫారిన్ గుడ్స్ మీద బాగా ఫారిన్ గుడ్సే ఆకర్షింపబడి ఫారిన్ గుడ్స్ కొంటామో, అదేవిధంగా కేరళలో ఉత్పత్తి అయిన వస్తువులను వేరే రాష్ట్రంలోని వాళ్ళు కొంటారు. ఒక ఇంటర్నల్ మార్కెట్ ఉంది, ఒక బ్రాడ్ మార్కెట్ ఇది మన దేశంలో ఉంది. కాబట్టి సో ఇట్లా ఇది ఇక్కడ ఏమి ఉన్నాయో అక్కడ లేవు. సో ఈ విధంగా తులనాత్మక పద్ధతిలో దానికి ఒక ఖచ్చితమైన మన కారణాలు కనుక్కొని ఆ కారణాలలో వచ్చే నష్టాలను రాకుండా చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్
ఈ ఇండియా పరిస్థితి చదివిన తర్వాత ఈ శ్రీలంకలోని రాజనీతి శాస్త్రజ్ఞులు, పాలసీ మేకర్స్, మన పాకిస్తాన్ పాలసీ మేకర్ వాళ్ళ ప్రభుత్వానికి ఈ గైడెన్స్, ఈ సజెషన్ ఇస్తారు. అది ఈ చిన్న రాష్ట్రాలు, చిన్న రాజ్యాలు, పెద్ద రాజ్యాలు, తక్కువ పాపులేషన్ రాష్ట్రాలు, దేశాలు, ఎక్కువ పాపులేషన్ భారతదేశం వంటి దేశాలు పోల్చి చూచడం వల్ల దానికి అనేక లాభాలు ఉన్నాయి. తర్వాత మరి రాజకీయ సంస్థలు కూడేటువంటి అని కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో, పాకిస్తాన్లో మతపరమైన జోక్యము రాజకీయాల్లో ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే అది నిజంగా రాష్ట్రమే మతపరమైన రాష్ట్రం. దానివల్ల ఏమవుతుంది అంటే నిజానికి ఆ దేశంలో ఉన్న వేరే మతాల ప్రజలు ఆ దేశాన్ని యొక్క పరిపాలన నచ్చరు. ఉదాహరణ అదేవిధంగా ఆ మతపరమైన విషయాలు, మతపరమైన సిద్ధాంతాలు నిజానికి గ్రోత్ కానీ మన మన న్యాయానికి కానీ, తర్వాత శాంతియుత జీవనం గడపడానికి కానీ అవి పనికిరావు. ఆ మతపరమైన సూత్రాలు ప్రోగ్రెస్ లేకుండా చేస్తాయి. నేను మీకు తెలుసు కదా, మతతత్వం అనేది మన న్యాయానికి, తర్వాత మన అభివృద్ధికి, తర్వాత అభివృద్ధి వ్యతిరేక విషయాలు ఉంటాయి అందులో, తెలుసు కదా. సే ఆ కారణం వల్ల కూడా అంటే మన దేశంలో లౌకిక ప్రజాస్వామ్యం, మన లౌకిక పద్ధతులు ఉంటాయి. ఏది సాధ్యమైనంత మట్టికి మన భారతదేశము మన యూరోపియన్ దేశాల్లో ఉన్న లౌకిక పద్ధతుల యొక్క విధానాలతోని, సూత్రాలతోని ప్రభావితం చేయబడింది. సో ఆ విధంగా కూడా మన పోల్చి చూస్తే అక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఏం లేవు అని చూసి అదే మన దేశం కూడా లౌకికంగా మన అభివృద్ధి తగ్గాలంటే లౌకిక సూత్రాలను అనుసరించాలి. ఇస్లామును పాటిస్తూనే ఇస్లాంలో ఉన్న చాలా సూత్రాలను ఇది ఏమంటారు దాన్ని అభివృద్ధి వ్యతిరేక సిద్ధాంతాలను మనం తీసేయాలా, లేకపోతే వ్యతిరేకించాలా, కొన్ని మాత్రమే వ్యతిరేకించాలా, తర్వాత మత సంస్థలకి దూరంగా ఉండాలా అని వాళ్ళు నేర్చుకోవచ్చు. సో ఇది ఇటువంటి లాభం. తర్వాత ముఖ్యంగా ఈ పోల్చి చూసి పద్ధతిని ఒక 2 దేశాలు ఇంకో 2 దేశాలు పోల్చి చూడడం వల్ల ఇంకా ఎక్కువ లాభం కలుగుతుంది. ఉదాహరణకి మన ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక చిన్న రాష్ట్రాలు కాకుండా ఇంకా వేరే చిన్న రాష్ట్రాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి మన భారత్ ఇంకా వేరే చిన్న రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్, నెదర్లాండ్స్, డెన్మార్క్, అవి చిన్న రాష్ట్రాలు. అయితే ఆ చిన్న రాష్ట్రాలు మంచిగా సక్సెస్ఫుల్ ఉండడానికి కారణం ఏంటి? కానీ ఇవి కూడా చిన్న రాష్ట్రాలు అయినా కూడా సక్సెస్ కాకపోవడం అనేది మనకు తెలుస్తుంది. అవి ఇక్కడ మనం ఏమనుకున్న భారతదేశానికి పోలిస్తే చాలా చిన్నగా ఉన్నాయి, పాపులేషన్ తక్కువ ఉంది, తర్వాత పాకిస్తాన్ వంటి దేశాల్లో మతం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అని తెలుసుకుంది. కానీ మళ్ళీ అక్కడికి పోతే స్వీడన్కి, స్కాండినేవియన్ కంట్రీస్లో ఉన్న చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్న రాష్ట్రాలు కూడా సక్సెస్ఫుల్ ఉన్నాయి. కారణాలు ఏంటి అనేది అంటే ఎక్కువ దేశాలు పోల్చి చూస్తూ చదివితే ఎక్కువ లాభాలు, తర్వాత ఖచ్చితమైన మన ఇది నిర్ధారణలకి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన సామాన్యంగా దేశాల యొక్క చారిత్రక పూర్వరంగము, చారిత్రక నేపథ్యము చదివినప్పుడు ఒకే రకమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న దేశాలను
చదివితే మన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియాకి సంబంధించి ఈస్ట్ ఏషియా ఉంది. ఏషియాలో ఉన్న దేశాలకన్నిటికీ ఒకే అంటే లాంగ్వేజ్ వేరే ఉండొచ్చు, కానీ కల్చర్, రిలీజన్, వాతావరణం, క్లైమేట్ ఇవన్నీ ఒకే తీరు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతము ఏషియా ప్రాంతంలో ఉన్న కంట్రీస్ అన్నిటిని పోల్చి చూసి చదివితే ఎక్కువ కూడా ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు లాభం ఏంటి? యూరోపియన్ కంట్రీస్కి మన భారతదేశానికి నిజానికి కల్చరల్గా, తర్వాత ఇంకా అనేక రంగాల్లో మతపరంగా తప్పకుండా డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి పోల్చి చూసినా లాభం లేదు. కానీ ఒకే ఏరియాలో ఒకే ఖండం అనుకుంటే, ఏషియా ఖండంలో ఉన్న అనేక ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, మన మన ఈ దేశాలలో ఉన్న రాజ్యాలను కనుక పోల్చి చూస్తే, ఎందుకంటే వీటి యొక్క పరిస్థితులు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి అందులో చదివినప్పుడు అందులో ఉన్న దేశాలు ఒక దేశం కంటే ఇంకో దేశం ఎందుకు వెనుకబడుతుంది, ఒక దేశం అభివృద్ధి అయినా కూడా ఇంకొక దేశం ఎందుకు అభివృద్ధి అయింది, నిజానికి ఒకే రీజన్కి సంబంధించినవి కదా మరి. సో అది ఇంకా లోతు పోయి ఒక దేశంలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక ప్రాంతానికి సంబంధించిన కంట్రీస్ను పోల్చి చూస్తే, ఆ దేశాల్లోని రాజకీయ శక్తులు పోల్చి చూస్తే ఫలితాలు ఎక్కువ రావడానికి అవకాశం. సో ఈ విధంగా మన కంపేరిటివ్ స్టడీలో పోల్చి చూస్తూ అధ్యయనం చేసే పద్ధతిలో రాజకీయ పద్ధతిలో అనేక లాభాలు ఉన్నాయని నిజంగా తప్పకుండా చెప్పుకోవచ్చు. సో ఇది అయితే మన ఈ పోల్చి చూసు పద్ధతిలో కూడా, ఈ తులనాత్మక పద్ధతిలో కూడా, తులనాత్మక అధ్యయనంలో కూడా అనేక పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి ఆ పద్ధతులు నిజంగా తెలుసు కదా, ఒక్కొక్కరు ఒక పద్ధతులు. సైన్స్లో ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతిలో నిజానికి సామాన్యంగా సోషల్ సైన్స్లో ఆ పద్ధతిని అనుసరించారు. కానీ సైన్స్లో ఉపయోగించే పద్ధతులు కొంతవరకు వాటి వలె మనం ఈ సోషల్ సైన్స్లో మన సామాజిక అధ్యయనం చేయడంలో కూడా ప్రయోగాత్మక పద్ధతిని అనుసరించవచ్చు. అంటే పోల్చడం పూర్తిగా మనము మనుషుల్ని, తర్వాత జంతువుల్ని, దేశాల్ని ఒక ప్రయోగశాలలో పెట్టి చదవలేము. కానీ కొంచెం ఖచ్చితత్వము పాటించడానికి ప్రయోగశాల పద్ధతిని మన కొంతవరకు పార్షియల్గా ఉపయోగించవచ్చు. ప్రయోగశాల పద్ధతి ఏంటి చెప్పండి. మనం ఉదాహరణకి ఏ ప్రయోగశాలలో మనము డ్రగ్ ఇండస్ట్రీలో ప్రయోగాలు ఎట్లా చేస్తాం? మనం ఒక రోగాన్ని క్యూర్ చేయడంలో, ఉదాహరణకి మనిషిలోకి వచ్చిన రోగాన్ని క్యూర్ చేయడానికి ఏ మందులు బాగుంటాయి, ఏ ద్రవాలు బాగుంటాయి, ఏ జ్యూసెస్ బాగుంటాయి, ఏ ద్రవ పదార్థాలు వాడితే బాగుంటుంది, అప్పుడు క్యాన్సర్ పోతుంది, క్యాన్సర్ నయం అవుతుంది అనే సమస్యను మన ఎక్స్పెరిమెంట్ మెథడ్లో డ్రగ్ ఇండస్ట్రీలో ఏం చేస్తారు? వాళ్ళు ఎలుకల మీద ప్రత్యేకంగా మన కొన్ని మంచివి అనుకున్న ద్రవ పదార్థాలు, క్యాన్సర్ని పోగొట్టిన ద్రవ పదార్థాలు వాటికి ప్రత్యేకంగా తాగిస్తారు. అదేవిధంగా కొన్ని పదార్థాలు తినిపిస్తే అవి కొన్ని రోజుల తర్వాత, అంటే ముందుగానే అవసరమైన క్యాన్సర్ కణాలు ఎక్కిస్తారు ఎలుకలకి. క్యాన్సర్ రోగ కణాలు ఎక్కించిన తర్వాత ఆ రోగ కణాలు పోగొట్టడానికి మనం చెప్పిన ఇప్పుడు మన మంచి పదార్థాలు, రోగాన్ని నిరోధించేది పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి ఎలుకలు తెప్పిస్తారు. అప్పుడు 10 రోజుల తర్వాత ఆ ఈ పదార్థాలు తినడం వలన
ఆ ఎలుకల యొక్క రోగము, క్యాన్సర్ రోగం పోతే, క్యాన్సర్ కారణాలు పోతే, ఎస్ ఈ పదార్థాలు మనుషుల గురించి, మనుషుల జీవులే ఎలుకల జీవులే కదా. ఒకసారి కోతుల మీద కూడా పరీక్ష చేస్తారు. సో దీన్ని ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటారు. ఇచ్చే ఎక్స్పెరిమెంటల్ మెథడ్ మన సామాజిక శాస్త్రంలో, రాజనీతి శాస్త్రంలో పోల్చి చూసి చేసే అధ్యయనంలో కూడా పాటించవచ్చునని భావన ఇందులో వస్తుంది. అంటే ఉదాహరణకి మన ఏషియా ఖండంలో వాతావరణ పరిస్థితి, వర్షాలు అనేక కాలాలలో వచ్చే మన ఎక్కువ టెంపరేచరు, తక్కువ టెంపరేచరు, తర్వాత సూర్యుడు చాలా కాలం ఉండడం ఏషియాలో ప్రత్యేకంగా అనేది ఏషియా యొక్క ప్రకృతి సిద్ధమైన పరిస్థితి. కానీ ఈ స్వభావ సిద్ధమైన, ప్రకృతి సిద్ధమైన పరిస్థితులు ఏషియా ఖండంలో, ఐరోపా ఖండంలో కానీ అమెరికా ఖండంలో కానీ లేకపోవడం వల్ల మంచు చాలా తీవ్రమైన చలి నుండి రక్షించుకోవడానికి అమెరికన్ ప్రజలు కానీ యూరోపియన్ ప్రజలు కానీ ఎక్కువ తినవలసి వస్తుంది, మాంసాన్ని తినవలసి వస్తుంది, ఎక్కువ క్వాంటిటీలో తినవలసి వస్తుంది. అంటే తిండి మీద ఎక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా వాళ్ళు ధరించే దుస్తులు వట్టి కాటన్ దుస్తులే కాకుండా, టెరికాటే కాకుండా, వాళ్ళు నిజానికి చాలా ఊళ్ళు, తర్వాత అది ఇది మన తల్లి నుండి రక్షించుకోవడానికి బాగా కోటు మీద కోటు, స్వెటర్ మీద స్వెటర్ వేసుకొని, ముఖానికి దానికి దీనికి చేసుకొని వాళ్ళు బ్రతకవలసి వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సొంతంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతోషంతో జీవిస్తున్నారు. ఒక టవలు, ఒక పంచె కట్టుకుండి బయటికి పోయి చెట్టు కింద ఉంటే ఆ మొత్తం చిన్న వ్యవసాయ అవి చూస్తుంటే కథ అయిపోతుంది. కానీ అక్కడ కాదు, అసలు వ్యవసాయం బయటికి పోనే లేదు. చాలా కాలం మంచు పడుతుంది అక్కడ. అసలు మనం అక్కడ ఎట్లుంటుందంటే ఇండ్ల మీద ఒక మనిషి ఎత్తు, ఇద్దరు మనిషి ఎత్తు, ఒక 5-6 ఫీట్ల మంచు పడుతుంది అన్నట్టు. అసలు కార్లు పోవన్నట్టు ఉదాహరణకి చూడండి మీరు. తర్వాత మనిషి రాకడం పోకడాలు తర్వాత తగ్గిపోతాయి, తర్వాత చాలా కష్టం. సో ఇది ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటారు. సో దీనివల్లనే ఇక్కడ సుఖంగా ఉంటున్నా లేదా అది ఏషియా ప్రజలు అని నిర్ధారించుకోవాలంటే అక్కడ కొన్ని పరిస్థితులు, కృత్రిమ పరిస్థితులు కలగజేసి ఆ కృత్రిమ పరిస్థితుల్లో ప్రజలు ఎట్లా ఉంటున్నారు, అమెరికాలో ప్రజలు ఎట్లా ఉంటున్నారు అని కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. దీన్నే ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అని అంటారు. తర్వాత ఇంకొక మెథడ్ ఏంటంటే కేస్ స్టడీ. కేస్ స్టడీ అంటే ఏంటి? మనము గ్రామీణ ప్రాంతాల యొక్క పరిస్థితులను చదువుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటే చదవాలనుకున్నాం మనం. సరే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏ విధంగా కొంచెం నాగరికత తక్కువ ఉంటుంది, కొంచెం తెలివి మన అమాయకంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా లేకపోతే అర్బన్ ఏరియాలో ప్రజల ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మనం ఒకరు సహాయానికి అందడానికి సహాయం తీసుకోవడానికి పోతే వాళ్ళు అర్బన్ ప్రజలు ఎట్లా రెస్పాన్స్ ఇస్తారు, లేదా రూరల్ ప్రజలు రెస్పాన్స్ ఇస్తారని చదవడానికి పోతాం. అప్పుడు నిజానికి చాలా గ్రామాలు లేకపోతే అన్ని గ్రామాలు చదవాలా?
అర్బన్ ఏరియాని చదివినప్పుడు అన్ని అర్బన్ సెంటర్స్ చదవాలా, లేకపోతే కొన్ని చదివితే సరిపోతుందా అని. ఎందుకంటే ఇది అన్ని గ్రామాలు అన్ని అర్బన్ ఏరియాస్ చదవాలంటే నేను దానికి చాలా ఖర్చుతో కూర్చుంటే, తర్వాత దాని చాలా సమయంతో కూడుకున్న సమస్య. కాబట్టి ఏం చేయాలంటే మన యొక్క దానికి ఫలితాలపై ఏ ప్రభావం తప్పుడు ప్రభావం పడకుండా నిజానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అటువంటి మార్గమే కేస్ స్టడీ మెథడ్. కేస్ స్టడీ మెథడ్లో ఏమవుతుంది అంటే, ఒక రాజనీతి రంగంలో రాజనీతి శాస్త్రంలో దానికి ఒక దేశ పరిస్థితిని ఒకే దేశ పరిస్థితిని లోతుగా చదవడము, తర్వాత దాని పూర్వరంగం చదవడము, ప్రస్తుత పరిస్థితులు చదవడము, మన ఫ్యూచర్లో కాబోయే పరిస్థితులు ఏంటి, ఏర్పడే పరిస్థితులు ఏంటి అని ఫోకస్ చేసి దేశంలో కూడా ఒకే రాష్ట్రం కూడా తీసుకోవచ్చు. ఆ రాష్ట్రాన్ని తీసుకొని కేస్ స్టడీ చేస్తే దాన్ని మన కేస్ స్టడీ మెథడ్ ఆఫ్ అయితే కంపేర్ చేయడానికి ఏంటంటే ఒక దేశంలో ఉన్న ఒక రాష్ట్రము, తర్వాత అమెరికా ఇంకో దేశంలో ఉన్న ఇంకొక రాష్ట్రం, మన భారతదేశంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ, తర్వాత అమెరికాలో ఉన్న మన ఇలినాయిస్ స్టేట్ కానీ, తర్వాత న్యూయార్క్ స్టేట్ కానీ చదవడం కేస్ స్టడీస్. అక్కడ లోతుగా చదవడం, అక్కడ తీసుకున్న కేసులను లోతుగా చదవడం, ఇక్కడ తీసుకున్న రాష్ట్రాలని లోతుగా చదవడం, ఇది కేస్ స్టడీ మెథడ్ అంటారు. అప్పుడు దానివల్ల కూడా మనకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టాటిస్టికల్ మెథడ్. స్టాటిస్టిక్స్ అంటే తెలుసు కదా మీకు, సంఖ్యాశాస్త్రం, సంఖ్యాపరమైన మన సామాన్యంగా అందులో అంకెలు ఎంత పరిణామాత్మక ఎంత సంఖ్యాపరంగా ఖచ్చితంగా మనకు ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ మన రాజకీయ రంగంలోనే ఉదాహరణకి అనేక అంశాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి చదవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల పద్ధతి అని ఉంటుంది. ఎన్నికల పద్ధతిలో అంటే ఎన్నికల పద్ధతి ఇక్కడ కావచ్చు, తర్వాత మన ఇండియాలో అమెరికాలో కూడా కావచ్చు. అయితే అమెరికాలో ఎన్నికల పద్ధతి కానీ ఇక్కడ ఎన్నికల పద్ధతి కానీ ఒట్టిగా మన పార్టీ, అక్కడ ఉన్న రాజనీతి ఒక పార్టీకి విజయవంతమైన ఒక రాజకీయ పార్టీ, ఇక్కడే ఒక రాజకీయ పార్టీ నేతల స్పీచ్లు కానీ, అక్కడ రాజనీతి శాస్త్రజ్ఞుల పార్టీ నేతల యొక్క స్పీచ్లు కానీ కంపేర్ చేసి చూడడము, లేకపోతే వాళ్ళ సిద్ధాంతాలు ఇక్కడ ఉన్న సిద్ధాంతాలు కానీ ఆ సిద్ధాంతాలను చదవడము కాకుండా రాజనీతి రంగంలో సంఖ్యాపరమైన పద్ధతులు కూడా అనుసరించవచ్చు, పాటించవచ్చు, అడాప్ట్ చేయవచ్చు. ఉదాహరణకి ఎన్నికల రంగం తీసుకుంటాం. ఎన్నికల రంగం తీసుకున్నప్పుడు మనము మన మన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పర్ఫామ్ చేసిందా, కాంగ్రెస్ పార్టీకి ఏ సంఖ్యలో ప్రజలు ఓటేశారు, అదేవిధంగా బీజేపీకి ప్రజలు ఏ విధంగా ఎంతమంది ఓటేశారు అని తులనాత్మకంగా చూడాలంటే, ఖచ్చితమైన మన నిర్ణయాలకి రావాలంటే మన ప్రజలు కాంగ్రెస్కి ఎంత ఓటేశారు, పర్సంటేజ్ ఏంటంటే కాంగ్రెస్కి 7%. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది. సామాన్యంగా ఏమంటున్నారంటే కాంగ్రెస్కి మన బీఆర్ఎస్, తర్వాత టీఆర్ఎస్, ఇదివరకు టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీలకు వచ్చిన మన ఓట్ల సంఖ్య పర్సంటేజ్ చాలా భేదం లేదని ఓ కవిత, తర్వాత మరి మన దాని వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన
కేటీ రామారావు అంటుంటారు. అయితే అట్లా అన్నప్పుడు మనం ఖచ్చితమైన నిర్ధారణ ఏం చేస్తామంటే పర్సంటేజ్ ఇక్కడ ఎక్కువ ఉంది, బీజేపీకి వచ్చిన ఓట్ల పర్సంటేజ్ తక్కువ ఉంది. అంటే ఖచ్చితంగా ప్రజలు మన బీజేపీని నచ్చలేదు, బీజేపీకి ఓటు వేయలేదు, బీజేపీ యొక్క పద్ధతులను వాళ్ళు 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 వాళ్ళ పద్ధతులకు వాళ్ళు సమర్థించడం లేదు అని ఖచ్చితంగా సంఖ్యాపరంగా చెప్పగలుగుతాము. దాని సంఖ్యాపరంగా చెప్తాము. దానివల్ల లాభం ఏంటంటే బాబు మీ బీజేపీ ప్రజలు నిరాకరించారు, రిజెక్ట్ చేశారు, మిమ్మల్ని నచ్చలేదని మనం బీజేపీని అంటామనుకోండి. అట్లయితే చూడండి పర్సంటేజ్ మీకు ఓట్లు వచ్చిన, మీకు ఎట్లా ఎంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పర్సెంటేజ్ ఎంత ఓట్లు వచ్చినాయి అని ఖచ్చితంగా చెప్తే వాళ్ళు నోరు మూసుకుంటారు, మిమ్మల్ని మాట్లాడారు, ఒప్పుకుంటారు. వాళ్ళ ఓటమిని, వాళ్ళ వీక్నెస్ని, వాళ్ళ యొక్క ప్రజలు ఏ విధంగా వాళ్ళను నిరాకరించారు, రిజెక్ట్ చేశారు, అసహించుకున్నారు, దూరం కొట్టారు అనేది వాళ్ళకి అర్థమైంది. సంఖ్యాపరమైన పద్ధతి అనేది మన రాజనీతి శాస్త్రంలో చాలా ముఖ్యమైనది. అదేవిధంగా మన పర్సంటేజ్ ఇంత తక్కువలో మనకు ఓట్లు వచ్చినాయి ఏం కారణమని కూడా ఖచ్చితమైన అధ్యయనం, విశ్లేషణ జరుపుకొని బీజేపీ వాళ్ళు ముందుకు పోవడానికి, భవిష్యత్తులో తమ యొక్క బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది తులనాత్మక అధ్యయనంలో పోల్చి చూచు చేసే అధ్యయనంలో ఈ సంఖ్యాపరమైన పద్ధతి, సంఖ్యాయుతమైన పద్ధతి చాలా ఉపయోగకరంగా, లాభదాయకంగా ఉంటుందని చెప్పాలి. స్టాటిస్టికల్ మెథడ్, దీని స్టాటిస్టికల్ మెథడ్ అది సామాన్యంగా మన వీళ్ళు ఏమంటుంది దీన్ని జర్నలిస్టులు వాడే పద్ధతి అది. టకా వేసేస్తారు. మనకి చూస్తున్నారు కదా మీరు మన టీవీలలో మన టక ఒక కాన్స్టిట్యున్సీలో 3 పోటీ చేస్తుంటే ఆ 3 పార్టీల యొక్క పర్ఫార్మెన్స్ ఎంత, క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత అని టక చెప్పేస్తారు. మనకి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడే వస్తుంది. మన యొక్క ఆతురతని, మన యొక్క యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి వెంబడే అందులో సంఖ్యాపరంగా ఆ పర్ఫార్మెన్స్ మన టీవీలలో టక చూస్తారు. సో ఈ విధంగా సంఖ్యాపరమైన పద్ధతి అనేక విధాలుగా మన మంచి పద్ధతి, ఖచ్చితమైన విధానాలు రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక పద్ధతి ఏంటంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనకి చారిత్రక పద్ధతి, చారిత్రాత్మక కాదు, చారిత్రక పద్ధతి, హిస్టారికల్ మెథడ్. హిస్టారికల్ యొక్క మెథడ్ హిస్టారికల్ మెథడ్ అనేది నిజానికి అన్నిట్లో అంటే మన ఏమంటుందని సాంఘిక శాస్త్రాల్లోనే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కూడా హిస్టారికల్ మెథడ్ అనేక రకాల లాభాలను అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చరిత్రాత్మక పద్ధతిలో చదవడం అనేది సోషల్ సైన్స్లో చూస్తాము. ఏ విధంగా లాభాలు, మంచి మన నిర్ణయాలు తీసుకోవడానికి, మంచి అండర్స్టాండింగ్ పెంచుకోవడానికి పనికొస్తుంది నాకు తెలుసు. కానీ అదే మన సాంకేతిక రంగంలో, శాస్త్రీయ రంగంలో కూడా ఉపయోగపడుతుందా అంటే ఎస్, అందులో కూడా ఉపయోగపడుతుంది. దేని కొరకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం మన
శాస్త్రీయ సాంకేతికంగా డెవలప్ అయిందా కాలేదు అంటే హిస్టరీకి పోవాలి. ఏ విధంగా సైన్స్ అనేది బ్రిటిష్ కాలం నుంచి కూడా మన దేశంలో డెవలప్ చేయబడి దానికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ ప్రోత్సహింపబడి మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి దాని చేత అదొక పరికరం లెక్క, అదొక టూల్ లెక్క ఉపయోగించి మన దేశంలో ఆర్థికాభివృద్ధి సాధించారు అని తేల్చారు. సో చారిత్రాత్మక పద్ధతి నిజానికి అన్ని రంగాల్లో కూడా అనుసరించడము జరుగుతుందని అందరూ మన సాంకేతిక రంగంలో కూడా అందులో ఉన్న సాంకేతిక శాస్త్రజ్ఞులు సాంకేతిక నిజానికి మన ప్రకృతి సిద్ధ శాస్త్రాలు కూడా మన ఉదాహరణకి మన జాగ్రత్తలో కూడా ఈ మరి చారిత్రక పద్ధతి చదవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో ఇదివరకు భూకంపాలు వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు భూకంపాలు రాబోతున్నాయి, వస్తున్నాయి భూకంపాలు మాటికి ఇప్పుడు కూడా. అయితే చారిత్రాత్మకంగా ఆ ప్రదేశాన్ని చదివితే ఆ ప్రదేశంలో ఇదివరకు ఎన్ని భూకంపాలు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, దానిలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడనే భూకంపాలు ఇంకా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అసలు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మన ఏంటది మన అది ప్రజల్ని జంతువులని షిఫ్ట్ చేసి వేరే భూకంపాలు రాని ప్రాంతానికి నిజానికి పంపవచ్చు. అక్కడ దానికి జీవనాన్ని సమకూర్చవచ్చు. అది చారిత్రక పద్ధతి. సో అవి మన భూగర్భ శాస్త్ర రంగంలో కానీ, భూగోళ శాస్త్ర రంగంలో కానీ, న్యాచురల్ రంగంలో కానీ చారిత్రక పద్ధతి ఉపయోగిస్తారు. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే చారిత్రక పద్ధతి అనేది అన్ని రంగాల్లో ఒక బ్రాడ్గా అవకాశం మన అనుకూలమైన పద్ధతి, సత్ఫలితాలను ఇచ్చే పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు. అయితే మనము మన రాజనీతి శాస్త్రానికి, రాజకీయ రంగంలోనికి వస్తాం. ఉదాహరణకి మన రాజనీతి శాస్త్రంలో మనం సామాన్యంగా ఏం చదువుతాము? మార్పు ప్రజల సంక్షేమం కొరకు. మార్పు రాజనీతి రంగంలో మార్పు, ఆర్థిక రంగంలో మార్పుకు, సామాజిక రంగంలో మార్పుకు దారితీస్తుందని. కాబట్టి మనం రాజనీతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువుతాం. రాజనీతి శాస్త్రంలో మనకు అనుకూలం ఉన్న, అవైలబుల్గా ఉన్న, లబ్ధంగా మన ఉన్న ఏ విధానాలు, ఏ సంస్థలు మనము ఉపయోగించుకుంటే ఆ మంచి ఫలితాలు వస్తాయి అని ఏం చేస్తాం మనము? ఆ రాజనీతి సంస్థలు, ఏ రాజనీతి సంస్థలు ఉంటే ఒక దేశము బాగుపడుతుంది, బాగుపడ్డది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ డెమోక్రసీలో ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఆ అమెరికన్ సిస్టంలో ప్రెసిడెన్షియల్ ఫామ్ ఉన్నప్పుడు అక్కడ నిజానికి మంత్రిత్వ శాఖలను ఆధిపత్యము హైయర్ మన ఆక్యుపై చేసుకున్న మినిస్టర్స్ అక్కడ ఏ విధంగా నియమించబడతారంటే ప్రెసిడెంట్సే డైరెక్ట్గా నియమించబడతారు. అమెరికన్ ప్రెసిడెంట్ తన యొక్క మినిస్టర్స్ని అపాయింట్ చేసినప్పుడు ఈ మన భారతదేశంలో లెక్క అసెంబ్లీలో మెంబర్స్ కావాలా, పార్లమెంట్లో మెంబర్స్ కావాలా, వాళ్ళనే అపాయింట్ చేయడము. వాడు ఎంత బుద్ధి తక్కువ ఉన్నా కూడా, మనకి విద్యారహితుడైనా కూడా, ప్రత్యేకంగా ఒక రంగంలో ప్రావీణ్యత లేకున్నా కూడా వాడికి వాడు మెంబర్ ఉండాలి కాబట్టి ఆ మెంబర్కే ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం అతనికి మినిస్టర్షిప్ ఇస్తున్నాం.
కానీ ఈ పద్ధతిలో కాకుండా అమెరికన్ పద్ధతి ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ పార్లమెంటు కాంగ్రెస్కు మన తల ఒగ్గి తర్వాత కన్సర్న్లో వాళ్ళని మెప్పించడానికి వాళ్ళని సంతోషపడడానికి ముఖ్యంగా తన యొక్క మంత్రులను ఎన్నుకొనుడు జాంతన నాకు అక్కర్లేదు వాళ్ళ యొక్క అంటే అమెరికన్ సిస్టమ్ అట్లా. సో అమెరికన్ పార్లమెంటు పార్టీ యొక్క ప్రభావం ఇవన్నీ ఉండవు. సో ఎవరైతే ఒక మన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఉందనుకో, సైన్స్ అండ్ మినిస్ట్రీ ఉండాలంటే దానికి సంబంధించిన సైన్స్ టెక్నాలజీ చదువుకొని ఉండాలా, ఎక్స్పెరిమెంట్స్ ఉండాలా, తర్వాత దానికి మన పారిశ్రామిక రంగంలో ఇదివరకు పనిచేసి ఉండాలా. ఆ విధంగా అతన్ని నియమిస్తాడు. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ద మెంబర్షిప్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ అక్కడ సెనేట్ తర్వాత ఇదంటారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. సో ఇదండి. సో ఈ మన ప్రత్యేక వ్యవస్థని అమెరికాలో వ్యవస్థను నిజంగా ఇదే కారణమా? ఈ విధంగా ఇటువంటి రాజనీతి వ్యవస్థ ఇటువంటి రాజనీతి ప్రక్రియ గల విధానాలు అనుసరించడం వల్లనే అక్కడ ఎప్పటికీ అస్థిరత రాలేదు. అమెరికాలో 1776లో అతనికి అమెరికాలో విప్లవం వచ్చింది. అప్పటి నుంచి దానికి చాలా మట్టికి ఇది రాలేదు, ఇది మన సంక్షోభాలు రాలేదు, అస్థిరత రాలేదు. అదేవిధంగా మంచి యోగ్యులైన సమర్థులైన తమ రంగాల్లో ఉన్న పరిస్థితులను మెరుగుపరచడానికి అభివృద్ధి చేయడానికి విజ్ఞానం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అపాయింట్ చేయడం వల్ల అక్కడ అభివృద్ధి జరుగుతుంది, గ్రోత్ వస్తుంది, తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది, తర్వాత ఇతర దేశాలతో సంబంధాలు కలిగి ఉంటుంది, ఇతర దేశాలకి ఉత్పత్తులను పోగు చేయడము, ఇతర దేశాల మీద ప్రభావం కలిగించడము, తర్వాత పరువు ప్రతిష్టలు పెంచడము అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇండియాలో మనం వెనక్కి పోయి ఇండియా యొక్క పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానము చరిత్ర చదివితే కనుక దానికి ఎన్నోసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కష్టమయ్యేది. ఏర్పాటైన తర్వాత కూడా పార్టీ లీడర్ ఒకసారి ఎన్నుకొనబడ్డ తర్వాత మంత్రి మండలిని ఏర్పాటు చేసేటప్పుడు తన యొక్క అసెంబ్లీ కానీ అసెంబ్లీ రాష్ట్రంలోనైతే అసెంబ్లీ, తర్వాత మన కేంద్రంలోనైతే పార్లమెంట్ యొక్క మెంబర్లను మాత్రమే తీసుకోవాలా, అతని యొక్క యోగ్యతలు గీతలు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంది అంటే ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హిస్టరీ కనుక చూసుకుంటే హిస్టరీ తీసేది ఎన్నిసార్లు అస్థిరతకు గురైంది, తర్వాత ఎంత చేసినా కూడా మన మినిస్ట్రీస్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది, ఎక్కువ ఏం లేదు మనకు. అయితే ఇట్లా చూసినప్పుడు మనకి ఇక్కడ సంక్షోభాలు ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థ ఉంది కాబట్టి. పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్ అనేది పార్లమెంట్కి అనుగుణంగా సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది మన దేశంలో లేదు. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అమెరికాలో చాలా సుస్పష్టంగా గట్టిగా ప్యూర్ థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అక్కడ మన అమలు చేయడం జరుగుతుంది. మంత్రులను ఎన్నుకోవడంలో కాకుండా బిహేవియర్లో కూడా మంత్రి యుద్ధాలు డిక్లేర్ చేయడంలో కానీ, తర్వాత మన ఇతర దేశాలకు సహాయపడడం కానీ ఎన్నికైనా కూడా నీకు ప్రెసిడెంట్ మన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. అఫ్కోర్స్ అతను ఇతని కింద ఉన్న సెక్రటరీస్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది, అది మాత్రం ఉంది. కానీ వాళ్ళను కన్సల్ట్ చేసే సెక్రటరీస్ ముందు అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రావీణ్యతను సామర్థ్యతను అర్థం చేసుకొని వాళ్ళు పని చేయబడతారు. సో ఈ విధంగా మనకి చారిత్రాత్మక పద్ధతి అనేది మన చాలా మంచి పద్ధతి అని చెప్పొచ్చు. అదేవిధంగా
మన రాజకీయ రంగంలో విప్లవాలు అనే టాపిక్ ప్రపంచంలో మొత్తం మీద ఏ దేశాల్లో అనేక దేశాల్లో విప్లవాలు వచ్చినాయి, ఏ దేశాల్లో విప్లవాలు ఎందుకు వచ్చినాయి, ఏ దేశాల్లో ఆ దేశాల్లో విప్లవం రావడం కారణం ఉంది ఒకటి. రెండవది ఏంటంటే విప్లవాలు మన కొన్ని దేశాల్లో వచ్చినప్పుడు అవి సక్సెస్ అవుతాయి. అదేవిధంగా విప్లవాలు కొన్ని దేశంలో వస్తాయి కానీ సక్సెస్ కావు, ఫలవంతం కావు, విజయవంతం కావు. ఎందుకు అనేది కనుక మనం చూడాలంటే నిజానికి మన ఎక్కడెక్కడైతే రివల్యూషన్స్ సక్సెస్ అయినావో వాటి యొక్క పూర్వరంగానికి చదివితే తెలుస్తుంది. అంటే మార్పు ఆ దేశంలో మార్పుకు అనుకూలంగా ఆలోచించే ప్రజలు ఉండొచ్చు. తర్వాత ముందుకు పోయి విప్లవాన్ని తీసుకొని ముందు పోవడానికి చాలా ఉత్సాహం చూపట్టచ్చు, చచ్చినా పర్వాలేదు అని వచ్చే ప్రజలు ఉండొచ్చు. దానివలన ఆ కంట్రీస్లో అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముఖ్యంగా జరిగిన మన విప్లవాలు ఏంటి చెప్పండి. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇన్ 1879, అమెరికన్ రెవల్యూషన్ 1776, తర్వాత 1945 చైనీస్ రెవల్యూషన్, 49 చైనీస్ రెవల్యూషన్, ఇండియా 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. తర్వాత రష్యాలో అక్టోబర్ విప్లవం వచ్చింది. కానీ రష్యా 2017 కానీ దానికన్నా ముందు మన ఇందది 2005లో రష్యా విప్లవం వచ్చింది. కానీ రష్యాలో 2005లో వచ్చిన విప్లవం విజయవంతం కాలేదు. అదేవిధంగా ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి విప్లవం అయినా కూడా అవి సక్సెస్ కాకుండా ఉన్నాయి. సో అప్పుడు కూడా మనకి పూర్వరంగం ఏంటి, కారణాలు ఏంటి అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక పుస్తకం స్కూపోల్ అనే ఆమె లేడీ ఏం చేసిందంటే స్టేట్ అండ్ సోషల్ రివల్యూషన్ అనే టాపిక్తోని ఏ కంపేరిటివ్ అనాలిసిస్ ఆఫ్ ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా, కంపేరిటివ్ అనాలిసిస్ ఆఫ్ ఫ్రాన్స్, రష్యా, చైనా. ఇక్కడ రివల్యూషన్స్ వచ్చిన తర్వాత సక్సెస్ అనేది ఏంటి అంటే రివల్యూషన్ యొక్క ఆకాంక్షలు, తర్వాత మన ఆశయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పక్షం, కొత్త గ్రూప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కారణాలు కనుక మన ఆ సక్సెస్ ఫస్ట్ రివల్యూషన్ రావడానికి కారణం ఏంటి, రివల్యూషన్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, ఒక వెనుక చరిత్ర అంటే వెనుక అంటే ఇప్పుడు ఏంటంటే మనం రష్యన్ రివల్యూషన్ చాలా ఉంది. కానీ అది చదవాలంటే మనం హిస్టారికల్ మెథడ్ అనుసరించాలా, తర్వాత సమయం కేటాయించాలా. అంటే వెనక్కి పోయి చదవడం అనేది హిస్టారికల్ మెథడ్ నిజానికి. సో అదేవిధంగా మన ఎందుకు ఫెయిల్ అయినాయని అడిగితే మళ్ళా అదే హిస్టరీ చదవాల్సి వస్తుంది. 2000 విప్లవం కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాల్లో ఎందుకు విఫలమైందని చదివితే విఫలమైన రివల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ 1905లో సోవియట్ యూనియన్ ఇది విప్లవము, మన రాజరిక వ్యతిరేక విప్లవము రష్యాలో సక్సెస్ కాలేదు. 1970లోనే నిజానికి రష్యన్ రివల్యూషన్ సక్సెస్ అయింది. సో అప్పుడు సక్సెస్ కాలేదు, ఇప్పుడు సక్సెస్ అయింది. దానికి కారణాలు ఏంటి అనేది మనం చూస్తాం. సో ఇక్కడ అదేవిధంగా స్కోపోల్ అనే రచయిత ఆమె లేడీ ఫ్రాన్స్, రష్యా మరియు చైనాలో ఉన్న పరిస్థితులను చారిత్రకంగా పరిశీలించి
అక్కడ ఈ కారణాల వల్ల, చారిత్రక కారణాల వల్ల ఈ రష్యా, ఫ్రెంచ్, చైనాలో వచ్చిన విప్లవాలు విజయవంతమైనవి. కానీ వేరే దేశాలలో మన వచ్చిన విప్లవాలు సక్సెస్ కాలేదు. మరి అప్పుడు అందులో పాల్గొన్న సైనికులు కానీ, లీడర్స్ కానీ దానికి అణిచివేయబడ్డారు అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకు ఏమి పద్ధతులు మనం చదువుకున్నాము? ఎక్స్పెరిమెంటల్ మెథడ్ చదువుకున్నాము, ప్రయోగాత్మక పద్ధతి. అదేవిధంగా అంటే ఒక మంచి ఉదాహరణ ప్రయోగాత్మక పద్ధతికి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇంగ్లాండ్లో అమెరికాలో అనుకున్నాము. అమెరికాలో రాజకీయ పరిస్థితులు చదవాలనుకున్నాము. కానీ అమెరికా మన యొక్క క్లైమేట్ నిజానికి అనుకూలంగా ఉండదు. అయితే కాబట్టి ఏం చేస్తాం మనం? ప్రయోగాత్మక అదేంటి నిజానికి చేసే ప్రక్రియ ఎక్స్పెరిమెంట్ సరైన పరిస్థితుల్లో సరిగా జరగాలి. కాబట్టి అమెరికాకి అప్పుకోతాం మనము ఏప్రిల్, మేలో పోయి మళ్ళీ ఆగస్టు వరకు అక్కడ ఇది వాట్ యు సే ఎండాకాలం. సూర్యుడు బయటకు వస్తాడు, హాయిగా ఉంటుంది. బయట వాళ్ళకు కూడా ఉంటుంది, అక్కడ కూడా హాయిగా. కాబట్టి అప్పుడు పరిస్థితిని ఎన్నుకొని ప్రయోగాత్మక ఏ ప్రయోగం చేయాలన్నా ఆ ప్రయోగం చేయొచ్చు. సో ఇది ఎక్స్పెరిమెంట్. అంటే ల్యాబ్లో ఏ విధంగా మనం ఒక టైంలోనే ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకి సత్ఫలితాలు ఇస్తుంది అని నిర్ణయించుకుంటాము. అదేవిధంగా ఏ కాలంలో పోయి అక్కడ అమెరికాలో ఉంటే ఇంకా నిజానికి మంచిగా స్టడీ చేయొచ్చు అని. కేస్ స్టడీ అంటే ఒకే దేశాన్ని కానీ ఒకే వ్యవస్థని తీసుకొని దాన్ని లోతుగా పోయి దానికి స్టార్టింగ్ మెథడ్, తర్వాత మధ్యస్థ మెథడు, తర్వాత ఇంకా ఇవన్నీ దానికి ఒకే వ్యవస్థ కానీ ఒకే దేశం కానీ కేస్ స్టడీగా తీసుకుంటాం. కేస్ స్టడీ అంటే ఏంటంటే మనము దేశాలు తిరిగాము, ఒకే దేశాన్ని తీసుకొని దాన్నే క్షుణ్ణంగా చదువుతాం. ఆ కేస్ ఇండియన్ కేస్ అంటే చూడు, దాని ఇండియన్ కేస్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ సే ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ కన్జంప్షన్ ఆర్ సో అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడ మన డ్రగ్ అడిక్షన్ ఎక్కువ పెరగడానికి కారణం ఏంటి అని క్షుణ్ణంగా పరిశీలించి చదువుతాం. ఇది లోతుకు పోయి చదువుతాం కాబట్టి దీన్ని ఒకే కేసు తీసుకుంటాం. ఈ కేసును మళ్ళా ఇంకొక దేశంలోని ఇంకొక కేసు స్టడీ చేసినప్పుడు అదే అక్కడనే ఒక మన ప్రాంతం అయితే ప్రాంతాన్ని, లేకపోతే వ్యవస్థ అంటే ఒక వ్యవస్థని తీసుకొని దాన్ని లోతుగా స్టడీ చేస్తాం. సో ఈ విధంగా మనం కంపారిటివ్ పాలిటిక్స్లో అనేక లాభాలు ఉన్నాయని చదివినాము. ఒక మంచి నిర్ధారణకి, తర్వాత అండర్స్టాండింగ్ రావడానికి రాజనీతి శాస్త్రానికి అవకాశం ఉందనడం. తర్వాత ఈ రాజనీతి శాస్త్రంలో పూర్ణాత్మక పద్ధతిలో ఏ పద్ధతులు ఉన్నాయి అని చదివినాము. అదే మన ఇది సంఖ్యా పద్ధతి, తర్వాత చారిత్రక పద్ధతి కూడా మనం ఇందులో చదివాం. సో ఈ విధంగా మనం కంపారిటివ్ పాలిటిక్స్లో ఇంపార్టెంట్ చాప్టర్ కింద అనేక అంశాలను బాగా అర్థం చేసుకున్నామని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.